గుడ్ మార్నింగ్ కుసోరి మీ ఎగ్జామ్ పేపర్లు దిద్దుడు అయిపోయింది. తీసుకొచ్చిన ఆవుర్రి ఒక్కొక్కడి జాతకం అంతా బయట పడుతుంది ఆవుర్రి. మీరు పరీక్ష ఎట్లా రాసిర్రో ఇప్పుడు వెళ్తుంది ఆవు. అరే నవీన్ వట్టిగానే భయపడతావేంద్రా? ఏం కాదురా, పాస్ అవుతాం, నువ్వు టెన్షన్ తీసుకోకు. సార్ ఇయ్యండి, పేపర్ ఇయ్యండి, మేము భయపడతాం అనుకున్నాం. ఏంది ఏమరా రాజేష్ గారు నోరు బాగాలేస్తుందేంద్రా? ఆగావు, నీ పేపర్ యుద్ధమావు, నీ జాతకం ఏందో ఇప్పుడు తెలుస్తుంది. ఆవురా, ఎందుకురా గతకాలం ఎగురుతావు? ఆగావు. అవురా రాజేష్, 21 మార్కులు వచ్చినాయిరా 35కు. ఇది ఏం చదువుడు అయిపోయా? మీ అమ్మనేమో నన్ను తిడుతుంది నీకు చదువు చెప్పత్తలేదని. మీరేమో ఎంత మంచిగా చెప్పినా గానీ మీరేమో ఇనిమునుగారు. క్లాసులలో ముచ్చట్లు పెట్టు, లేకుంటే చెట్ల కిందికి పోయి గొట్టిలాడు. నీ సౌట్లా మనవాడ కొంచెం చదువుమునురా. మీరు చేచుట్లా మాకు చెడ్డ పేరు వస్తున్నది. సార్ మీరు పరీక్షలు పెట్టినప్పుడు మా ఆయనకి జ్వరం వచ్చింది సార్. మా ఆయన పట్టుకుని దావకాళ్ళకు పోయినా. నా బాధ వాళ్ళకి చెప్పుకోమంటావు సార్? మాకున్నదే ఒక ఆయి, మళ్ళీ చచ్చిపోతే ఎట్లా సార్? మీరు అట్లా అంటారు. ఎగ్జామ్ మళ్ళా రాసుకోవచ్చు, మా ఆయి చచ్చిపోతే మళ్ళీ బతుకుతా సార్? ఈ పనికి మళ్ళా సమాధానం మత్తు చెప్తావు పట్రా. చదువుమంటే గిసుంట్ల వీటిలో ఫస్ట్ ఉంటావు పట్టు. ఈసారి మన క్లాస్ టాపర్ అనుష 98 మార్కులు వచ్చినాయి మ్యాథ్స్ లా. కొంచెం చూసి బుద్ధి తెచ్చుకోనరా. అనుషని చూసి బుద్ధి తెచ్చుకోర్రి. ఒక్కొక్కడు తాడు చెట్లక వరిగినరా. కొంచెమైనా బుద్ధి లేదు, సిగ్గు అనిపిస్తలేరా? మన క్లాస్ లో సెకండ్ మైగాడు ఎటువైనరా? మైగాడు రాలేడు ఆరియల్లా. కొంచెం ఆని చూసానా బుద్ధి తెచ్చుకోండి కదా మీరు. ఆడు సోపత పట్టు గీరు, మీ అంత ఆగా సోపత పట్టకుర్రి, ఆడు సోపతన పట్టుర్రి కొంచెం. నెక్స్ట్ వాళ్ళ ఇద్దాం. మా స్వీటీ అమ్మా, నీకు 80 మార్కులు వచ్చినాయమ్మా, మంచిగా కొంచెం ఇంకా కొంచెం కష్టపడు, సరేనా? సార్ అనుషకు 98 మార్కులు ఎట్లా వచ్చినాయి, నాకు 80 మార్కులు ఎట్లా వచ్చినాయి? ఏ పొరి ఒర్రకే, మనం ఇజ్జత్ తీసుకోలేందుకే, కొంచెం సైలెంట్ ఉండే. ఏ ఆయా అనుష ఆగు, నువ్వు సప్పుడే కావు. సార్ అనుష నేను చూసుకుంటా రాసినాం మ్యాథ్స్ ఎగ్జామ్. 98 మార్కులు ఆమెకి ఎట్లా వస్తాయి, 80 మార్కులు నాకు ఎట్లా వస్తారు సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? మీరే చెప్పుకోండి. డిక్టు బై డిక్టు ఇద్దరం ఒకటే రాసినాం. అసలు నాకు 80 మార్కులు ఎట్లేసారు సార్? నాకు 18 మార్కులు కావాలి సార్. ఇంకా ఎట్లానా సార్? చూసినావా సార్, ఇలా బండారం బయట పడ్డది కదా. చూసుకుంటూ రాసి ఇద్దరు క్లాస్ ఫస్ట్ వచ్చిండ్రా మీరు? అంటే దొంగలమైనరు. ఏ స్వీటీ, ఏ అనుష, మీరిద్దరు చూసుకుంటారా సిర్రా? అంటే నన్నే షీటింగ్ చేస్తుర్రా? నేను ఇంకా పిల్లలు మంచిగా నేను అనుకుంటే మీ బండారం అంతా బయటపడ్డది. ఆవుర్రి, ఇప్పుడు మీకు 0 మార్కులు ఎత్తా, మీకు ఇట్లయితేనే రోగం తీరుతుంది. ఆవుర్రి, మీరు ఫోన్ పాపం పిల్లలని నేను అనుకుంటే మీరు చూసుకుంటారు వస్తారు. అయితే వేస్ట్ ముఖం దానా, నువ్వు వేసుట్లా నా ఇజ్జత్ కూడా పోయింది కదనే. మరి మన ఇద్దరం సేమ్ రాసినాం, నాకేమో తక్కువ మార్కులాట, నీకేమో ఎక్కువ మార్కులాట. ఇది ఎక్కడ న్యాయమే? అందుకే దొరికితే ఇద్దరం దొరుకుతాం. అయిపోయింది, పీడ పోయింది. అరే పొరాలు సపడేకు రావురి. వాళ్ళకు 0 మార్కులు ఫెయిల్ చేస్తే వాళ్ళు వింటారు, అప్పుడు రోగం తీరుతుంది వాళ్ళకు. నేను ఇంకా అబ్బా మంచి చదువుతుర్రు బిడ్డలో నేను అనుకుంటే అబ్బా ఇంత మోసం చేస్తారు నన్ను.